కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము శాస్త్రతత్వం బెరుంగని వాడు సేవలసిన విధము తేటగీతి ధర్మ ప్రవృత్తిని గ్రహించిన పితామహ శాస్త్రతత్వం ఏమిటో తెలియక సందేహించేవాడు ఇదమిత్తమని పరమార్థం గ్రహించజాలడు. అట్లాంటివాడు ఏ పని చేస్తాడో వివరించుము. వచనము ధర్మజుడు అట్లా అడిగేసరికి మహాబుద్ధిమంతుడైన భీష్ముడతడితో ఇట్లా అన్నాడు. గురువులను పూజించటం, వృద్ధులను సేవించటం, విద్యను వినటం తప్పక చేయదగిన పనులు. ఇంకా చేయదగనవి నారదగాలవుల మధ్య జరిగిన సంవాదం వింటే తెలియవస్తాయి. ఆ సంవాదం చెప్పుతాను వినుము. గాలవుడు నారదమునిని ఆశ్రయించి కందము పూర్ణ వివేకం కల ఓ నారదమునీంద్ర, నేను అనేక శాస్త్రాలు చూచాను. అందులోని నానా విషయాలు నా దృష్టికి వచ్చాయి. కాని మంచి విజ్ఞానంలో నా మనస్సు నిలుకడ పొందలేదు. ఇట్లాంటి నా చిత్తం ప్రసన్నమయ్యేటట్లు నాకు బోధ చేయుము. వచనము గాలవుడు ఆ రీతిగా అడిగేసరికి నారదమునీంద్రుడు ఆ మహావిప్రుడిని చూచి ఇట్లా చెప్పాడు. కందము బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాల పరిస్థితులను పరికించాలి. అందులో ప్రవేశించదలచినవాడు వాటి పోకడను సూక్ష్మదృష్టితో చూడాలి. సదా ధర్మార్థకామాల నడవడికలో సౌమ్యభావం కలిగి ఉంటూ తేటగీతి మనుజుడు పాపానికి హేతువులైన పనులన్నిటినీ వదలాలి. యథాశక్తి పవిత్రమైన చిత్తంతో పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్జనులతో సాంగత్యం కలిగి ఉండాలి. కందము ఇంకా వినుము. పురుషుడు కపట వృత్తిని వదలి రుజుత్వాన్ని పూర్ణంగా కలిగి ఉండాలి. దేవతలను, పితృదేవతలను శాస్త్రోక్త విధి ప్రకారం పూజించాలి. ఎల్ల ప్రాణుల పట్ల కాఠిన్యం వదలి మెత్తదనంతో వ్యవహరించాలి. మధురమైన మాటలకు అలవాటు పడాలి. కందము కల్మషరహితుడవైన ఓ గాలవమునీంద్ర, పురుషుడికి అహంకారం పనికిరాదు, యాచన కూడదు. అట్లాగే శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలలో అపరిమితమైన ఆసక్తి తగదు. అహంకారాది దోషాలు లేకుండా ఉంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులను నిందించటం, తనను తాను పొగడుకొనటమనేవి తగవు. కందము గాలవా ఇంకా వినుము. మనుజుడు సోమరిపోతూ, గర్వగ్రస్తుడు, నిష్ప్రయోజనంగా ఏదేదో మాటలాడేవాడు, మాత్సర్యదోషం కలవాడు, కోపశాలి కారాదు. అతిథులకు తన శక్తిననుసరించి సత్కారం చేయాలి. శక్తికి మించిగాని, శక్తికి తక్కువగా కాని ఆతిథ్యం చేయదగదని భావం. కందము వేదాధ్యయనం, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 శాస్త్రాల పట్ల ప్రీతి, యజ్ఞాచరణం, బ్రాహ్మణ సమ్మానము ఏ దేశంలో ఉంటాయో ఆ దేశమే నివసించటానికి తగిన ప్రదేశమవుతుంది. కందము అధర్మ ప్రవృత్తి లేని ఓ గాలవముని, ఈ రీతిగా మనుష్యుడు పవిత్రమైన నడవడిక కలిగి ప్రవర్తిస్తే అతడి చిత్తదోషం పరిహరించబడుతుంది. ఆ దోషం తొలగగానే అతడికి జ్ఞానోదయమవుతుంది. కందము అని నారదుడు గాలవుడితో చెప్పాడని భీష్ముడు ధర్మజుడితో చెప్పాడు. అప్పుడు ధర్మసుతుడు భీష్ముడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. నా వంటివాడు కాలపాసాన్ని ఎట్లా ఛేదించగలడు? వచనము ధర్మజుడట్లా ప్రశ్నించగా భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము అరిష్టనేమి యను ముని సగరునకుపదేశించిన ధర్మ ప్రకారము ఆటవెలది. ధర్మజ వినుము. నీవు నన్ను ఇప్పుడడిగిన రీతిగానే పూర్వం సగరుడనే నూపాలుడు అరిష్టనేమి అనే మునీంద్రుడిని ప్రశ్నించాడు. ఆ ముని ఆ రాజుకు ప్రీతితో అప్పుడు చెప్పిన శాంతవచనాలు వింటే మనసుకు శాంతి కలుగుతుంది. వచనము ధర్మజ ఆ మాటలు చెప్పుతాను, సావధానంగా వినుము. సగరనృపుడిని ప్రబుద్ధుడిని చేయటానికే అరిష్టనేమి ఇలా అన్నాడు. ధనం, ధాన్యం, పశువులు, భార్య, పుత్రులు మొదలైన జనసమూహపు బొత్తిడిలో తగులుకుని చిత్తం వ్యాకులత్వం పొందితే మోక్షమార్గం తొక్కరానిదైపోతుంది. సీసము తేటగీతి రాజేంద్ర
వినుము, మనుజుడు వార్ధకదశలో ఉన్న భార్యను, బుద్ధిమంతులైన పుత్రులను వదలి నిబ్బరంగా ఏకాంత ప్రదేశానికి పోవాలి. శాంతి వైరాగ్యం కలవాడు తప్పక అట్లా పోతాడు. కాని అతడు బిడ్డలు కలవాడా లేక లేనివాడా అనే తేడా లేదు. బిడ్డలున్నా విడిచి విరక్తుడు విజనస్థలానికి వెళ్ళుతాడు. సంసారంలో పూర్తిగా మునిగిపోయినవాడు ఈ బంధువులను నేను రక్షించవద్దా అనే తలంపు కలిగి ఉంటాడు. అట్లాంటివాడు మూర్ఖుడు. ఒకవేళ తాను మరణించాడనుకో, అప్పుడు వారి నతడు కాపాడగలరా? ఆ స్థితిని ఊహించి ముందే ముక్తి కోరుకొనాలి. బంధువులను వదలకుండా ఉన్నా తనకు మరణం ఆసన్నమైనప్పుడు వారు తనను కాపాడగలరా లేక ముక్తిని ఇయ్యగలరా? ఈ సంగతి కూడా ఆలోచించదగిన అంశమే కదా. తేటగీతి నిత్యం ప్రాణులు పుట్టి కర్మలు చేసి గిట్టుతూ ఉన్నాయి. దీనిని చక్కగా గమనించినవాడు మోక్షకాంక్షతో శ్రేయోమార్గంలో పయనిస్తాడు. ఎవడి చిత్తం సంసార వ్యామోహానికి లొంగిపోయిందో వాడు లోక ప్రవృత్తిలో తగులుకొని ప్రేయోమార్గంలో పడిపోతాడు. ఇక వాడికి మోక్షం ఎట్లా కలుగుతుంది? కందము పాపరహితుడవైన ఓ రాజా, ఎవడు దుష్టాన్నమును, మేలైన మృష్టాన్నాన్ని, కటికనేలను, మెత్తని హంసతులికా తల్పాన్ని, జింక చర్మాన్ని, అందమైన పట్టు పీతాంబరాన్ని సమదృష్టితో చూస్తాడో వాడు ముక్తి పొందుతాడు. తేటగీతి సమస్త భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నెలకొరగిపోతున్నారు. చూపు మొదలైన ఇంద్రియ శక్తులు ఒడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీనిని చక్కగా భావించి సంసారం యొక్క నిస్సారతను గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు. కందము ఈ లోకంలో సుఖజీవనానికి అవసరమైన ధనాన్ని సంపాదించటం సులభమైన విషయం కాదు. ఏ ప్రయత్నం చేయకుండానే వచ్చేవి కేశాలు అని భావించాలి. ఈ భావన వలన మానవత్వం శుభప్రదం కాదన్న సత్యం తెలియవస్తుంది. అట్లా గ్రహించినవాడు మోక్షం పొంది నిరతిశయానందాన్ని అందుకొంటాడు. కందము అందుచేత నీవు గృహస్థులకు చెందిన నడతలో లంపటుడవు కావద్దు. క్రమంగా జనానికాన్ని నీ విద్యుక్త ధర్మం పాటించి పరిపాలించుము. అందువలన నీకు కష్టం లేకుండా మోక్షం సిద్ధిస్తుంది. కందము అరిష్టనేమి అట్లా ప్రబోధించేసరికి సగర చక్రవర్తి ప్రబోధితుడయ్యాడు. నియమవంతుడై ప్రజాపాలన కొనసాగించాడు. ధర్మరాజా, నీవు కూడా అతడివలె వర్తించి ప్రజలు రంజిలేటట్లుగా రాజ్యపాలన చేసి వర్ధిల్లుము. తేటగీతి భీష్ముడు ఆ విధంగా చెప్పగా విని ధర్మరాజు ప్రీతి పొందాడు. మళ్లీ భీష్ముడితో ఇలా అన్నాడు: యు పుణ్యంతో ప్రసిద్ధి పొందిన సచ్చరిత్రగల ఓ పితామహ, రాక్షసులు ధర్మాన్ని ద్వేషించేవారు కదా. వారికి మంత్రిగా మనగలిగే శుక్రత్వం అనే మహిమ భార్గవుడికి ఎట్లా కలిగింది? కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. శుక్రనామంబు భార్గవునకు గలిగిన విధము. చంపకమాల ధర్మరాజు అట్లా ప్రశ్నించేసరికి భీష్ముడతడితో ఇట్లా అన్నాడు: భార్గవుడు గొప్ప యోగబలం ప్రదర్శించి కుబేరుడిని వంచించాడు. అతడి ధనం అనాయాసంగా అపహరించాడు. అందుకు కుబేరుడు చిత్తంలో చాలా నొచ్చుకొని తన మిత్రుడు త్రిపురాసుర సంహారకర్త అయిన శివుడితో జరిగిన సంగతి చెప్పాడు. అది వినగానే శివుడికి కోపం వచ్చింది. ఆగ్రహాతిశయం వలన అతడి కన్నుల నుండి నిప్పులు రాలాయి. అట్లా రాలుతూ ఉండగా తేటగీతి శివుడు భీకరంగా శూలాయుధం పైకెత్తి భార్గవుడు ఎక్కడ ఉన్నాడు అంటూ అత్యధిక కోపంతో వివసుడైనాడు. అది చూచి చాలా భయపడి భార్గవుడు పరుగెత్తి దూరంగా పోయి చిన్న పొదలలో ఒదిగి ఉన్నాడు. కందము అట్లా పొదలలో దాగి ఉండటానికి అతడి చిత్తం ఓర్చుకొనలేకపోయింది. శరీరంలో కంపం కలిగింది. వెంటనే అతడు శివుడి చేతికి దొరికిపోయాడు. అది చూచి శివుడతడిని అప్పుడే మృంగివేశాడు. ఆట వెలది. అట్లా మృంగి తన కడుపులో ఉంటూ కలత చెందేటట్లు ఇటూ అటూ పరుగెడుతున్న భార్గవుడు పారిపోకుండా ఉండేటట్లు శివుడు దారులన్నీ మూసివేశాడు. కాని పురుషాంగద్వారం మాత్రం మూయకుండా తెరచి ఉంచాడు. కందము ధర్మరాజా, అట్లా శివుడు శిష్ణద్వారం మాత్రం మూయక ఆ దారి నుండి బయటికి పొమ్మని భార్గవుడికి దారి చూపాడు. అతడా దారి నుండి వెలికి వచ్చాడు. ఇంకా శివుడి కోపం చల్లారలేదు. అతడి వైపు కినుకతో చూస్తూనే ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి శివుడితో ఇట్లా అన్నది: కందము సుకీర్తి, ఈ భృగుపుత్రుడు నీ కడుపు నుండి పుట్టటం వలన నాకు కొడుకయ్యాడు. నా కొడుకు పట్ల నీవు కోపించటం యుక్తమా? అందుచేత దయతో ఇతడిని సుఖవంతుడిని చేయుము.
తేటగీతి పార్వతీదేవి అట్లా ప్రార్థించగానే శివుడు ప్రీతి పొందాడు, భార్గవుడిని తేజోవంతుడిగా చేశాడు. తరువాత పార్వతిని చూచి సుగతి, వీడు నా శిశ్నము నుండి బయలువెడలినాడు, కాన శుక్రుడు అనే పేరుతో వర్తిస్తాడు, నీకు ప్రియమైన కార్యం చేశానని చెప్పాడు. తేటగీతి పాపరహితు డవగు ఓ ధర్మపుత్ర, ఇప్పుడు నేను చెప్పింది భార్గవుడు శుక్రుడుగా రూపొందిన కథాక్రమం అని భీష్ముడన్నాడు. అప్పుడు ధర్మస్థుడు శంతనుసుతుడైన భీష్ముడిని చూచి, నీ వాక్యామృతం ఎంత గ్రోలినా నా మనస్సు తృప్తి పొందటం లేదు, ఇంకా నాకు మంచి మంచి ధర్మాలు బోధించుమని అర్థించాడు. వచనము ధర్మజుడయో అర్థించగా మహానుభావుడైన భీష్ముడు ఆ రాజును చూచి, నీవు పరాశర మహర్షి గీతను వినుము, అది ధర్మాన్ని చక్కగా బోధిస్తుంది అని చెప్పి ఇట్లా పలికాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. జనకునకు పరాశరముని ఉపదేశించిన ధర్మ ప్రకారము. జనకుడు పరాశరమునిని సద్ధర్మతత్వమును గురించి ప్రశ్నించాడు. ఆ ముని ధర్మ ప్రబోధమందలి నైపుణ్యంతో ఇట్లా చెప్పాడు. రాజా, మానవుడు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు ధర్మములకాలే అని భావించాలి. విత్తనం వేసి తద్వారా ఫలం పొందే విధంగానే ధర్మమాచరించి సుఖం పొందాలి. పుణ్యం సుఖాన్ని, పాపం దుఃఖాన్ని మానవుడిచేత అనుభవింపజేయకుండా వదలవు. వాక్కులోగాని, మనస్సులోగాని, చూపులోగాని, శరీరంతో చేసే పనులలో గాని అన్యాయం అంటనీయకుండా ఉండగలిగితే సన్మార్గంపై ఆసక్తి కలుగుతుంది. సత్యం, అంతరింద్రియాలను నిగ్రహించటం, బాహేంద్రియాలను నిగ్రహించటం, హింసలేకుండా ఉండటమనేవే సన్మార్గాలనబడతాయి. కందము రాజా, పాపరహితుడైన మనుజుడు శ్రేష్ఠమైన తెలివి అనే పగ్గాలతో, ఇంద్రియాలనే గుర్రాలతో లాగబడే కోరికలనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. ఆటవెలది శరీరానికి దుర్లభమైన ఆయువు దొరికినప్పుడు దానిని పాపపు పనులతో బూడిదపాలు చేయటం తగునా? అట్లా కాక శోభ అతిశయించేటట్లు ఆ శరీరాన్ని పుణ్యకార్యాలు చేయటంతో అలంకరించటం తగును. పవిత్ర కార్యాలతో శరీరం శోభావహమవుతుంది. పాపకార్యాలతో చివరకు దానిని బూడిదపాలు చేయటం తగదని తాత్పర్యం. కందము రాజా, పాపకారణమైన దుష్టకార్యాలు చేసి శ్రేయస్సు పొందాలని కోరటం ఏ విధంగా ఆలోచించినా మురికి నీటిలో స్నానం చేయటం వంటిదే. శుభ్రమైన నీటిలోనే స్నానం చేయాలి. అట్లా కాక మురికి నీటిలో స్నానం చేస్తే శుభ్రత కలగదు. అట్లాగే శ్రేయస్సు కోరేవాడు పుణ్యం కలిగించే పనులు చేయాలి కాని పాపం కలిగించే పనులు చేస్తే మేలు కలగదని తాత్పర్యం. కందము రాజా, ఎవడు సమదృష్టి కలిగి సమస్త ప్రాణికోటిని తన వంటిదే అని భావిస్తూ నిర్మలమైన న్యాయాన్ని పాటిస్తాడో అతడిని దేవతలు నమస్కరణీయుడు అని చెబుతారు. కందము రాజా, వేదాలను చక్కగా గ్రహించినవారు ధనం కొద్దిగానైనా ధర్మంగా ఆర్జించబడి ఉండి దానిని తగిన వారికి దానం చేస్తే అది గొప్ప ఫలం కలిగిస్తుందంటారు. తేటగీతి వేదాలు చదవటంతో ఋషిరుణాన్ని, యజ్ఞాలు చేయటంతో దేవతల రుణాన్ని, పూజాది సత్కారాలతో అతిథి రుణాన్ని, పితృకర్మతో పితరుల రుణాన్ని, చక్కని పాలనతో రంజింపజేయటం ద్వారా ప్రజల రుణాన్ని తీర్చుకోవాలి. కందము నారదుడు, పర్వతుడు, దేవలుడు, భారద్వాజుడు మొదలైన మహామునీంద్రులు పూర్వం ధర్మకార్యాలు చేసి గౌరవానికి పాత్రులయ్యారు. అందువలన ధర్మకార్యాలు తప్పక చేయాలి. కందము రాజా, విష్ణు స్తోత్రం, తపస్సు, ధర్మాచరణం అనేవి మనస్సులో గొప్ప జ్ఞానం కలిగిస్తాయి. అందువలన అయోగ్యుడైనవాడు స్తోత్రం, తపస్సు, ధర్మం ఆచరిస్తే యోగ్యుడుగా రూపొందుతాడు. ఆటవెలది నిర్మల చరిత్రుడవైన ఓ జనక మహారాజా, తల్లి, తండ్రి, గురువు, మంచిగతి, తేజస్సు, బలం, ధృతి, బుద్ధి ఇవన్నీ అగ్నియే. అందువల్లనే వేదం అగ్నిహోత్రమునుంచుకున్నవాడు పుణ్యాత్ముడు అని చెప్పింది. తేటగీతి రాజా, విను, ఎంతటి దుర్జనుడైనా సజ్జన్ సాంగత్యంతో పవిత్రుడవుతాడు. అందువలన సజ్జన సాంగత్యం అవశ్యం చేయదగింది. శూద్రకులం భూసురకులాన్ని సేవించి వారి సాంగత్యంతో గదా ఎహపరలోక సుఖాలను పొందుతున్నది. కందము పాపరహితుడా, మానవ జీవితం శాశ్వతం కాదని తెలుసుకొని సుఖకాలంలో గాని దోహకకాలంలో కాని ధర్మం పట్ల ఏమరుపాటు లేకుండా ఉండటమే ఏ జాతివారైనా పాటించవలసిన ఉచిత పద్ధతి. తేటగీతి
ఎంత ఫలం దానివలన కలుగుతున్నా ఆ పని కొంచెం పాపంతో కూడి ఉంటే చేయవద్దు. ఫలం కొంచెమే అయినా పుణ్యంతో కూడిన పని తప్పక చేయాలి. దానివలన ఇహపరలోకాలలో శుభం కలుగుతుంది. తేటగీతి. యజ్ఞం చేయని విప్రుడు, రక్షణ చేయని క్షత్రియుడు, తన వృత్తిలో ధనమార్జించని వైశ్యుడు, బ్రాహ్మణ సేవ చేయని శూద్రుడు, వీరు తదితరమైన ఎట్టి ధర్మకార్యాలు చేసినా అధర్మపరులే కాని ధర్మపరులు కారు. ఆట వెలది. రాజా. దానశాస్త్రం పరిశోధించిన విద్వాంసులు ధర్మపద్ధతిలో ఆర్జించిన ధనం కొద్దిపాటిదైనా బహుప్రయోజనకారి అని, అధర్మ పద్ధతిలో ఆర్జించిన విత్తం కోటి అయినా అత్యధికమైన నిష్ప్రయోజనమని చెప్పుతారు. కందము. ఒకవేళ బ్రాహ్మణుడు జీవించటానికి లేక పేదరికం పాలుపడితే రాజులకు, వైశ్యులకు విధించబడిన వృత్తినాశ్రయించి జీవించవచ్చును. దానివలన పాపమంటదు. కాని అట్టి విప్రుడు శూద్రవృత్తి అయిన సేవాభావాన్ని అంగీకరిస్తే నరకంలో పడిపోతాడు. కందము. రాజశ్రేష్ఠ. శస్త్రమునాశ్రయించిన జీవిక ఒకటే. క్షత్రియుడికి ధర్మం, వైశ్యుడు తనకు కష్టం వచ్చినప్పుడు తన ధర్మం వదలి మధుమాంస సేవనం చేస్తే దుర్గతి పాలవుతాడు. కందము. రాజా. శూద్రుడు బ్రతుకు తెరువు నశించినప్పుడు వ్యవసాయం చేసి పశువులను పాలించి జీవించవచ్చును. అది ధర్మమని పెద్దలు చెప్పుతారు. దానివలన ఆ స్థితిలో శూద్రవృత్తికి చేటు లేదు కాబట్టి వారట్లా నియమం చేశారు. సీసము. తేటగీతి. రాజా. వినుము. పూర్వం రాక్షసులు ధర్మకార్యాలు తమకు సహింపరానివయ్యేసరికి పెద్ద ఆగ్రహం పూని మానవులలో ప్రవేశించారు. ఆ మానవులు అందువలన గర్వరోషాలు పూని అధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు. అప్పుడు వేదాలు, యజ్ఞాలు కలతజందాయి. దేవతలు విషాదగ్రస్తులై ఈ వృత్తాంతమంతా శివుడికి తెలియజేశారు. శివుడు త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ త్రిశూలం మానవులలోని రాక్షసావేశాన్ని నశింపజేసింది. అప్పుడు మహర్షులు శివుడిని ప్రజారక్షకుడిగా నిలిపారు. అంతట వేదాలు, యజ్ఞాలు పూర్వం వలెనే కొనసాగాయి. దేవతలు అందుకు సంతోషించారు. పాపరహితుడా, నీవు కూడా అట్లాగే ప్రజలను పాలించుము. కందము. పరాశరముని ఇట్లా చెప్పి తపోమహిమను జనకుడికి వినిపించాలనుకొని మళ్లీ ఇట్లా అన్నాడు. ఈ విద్యాధరులు, ఉత్తమమునులు, దేవతల యొక్క బృందాలు పూర్వం గణుతించదగిన తపస్సు చేయటం వలననే శ్రేష్టమైన వైభవమును పొందారు. చంపకమాల. బ్రహ్మదేవుడు తాను తపస్సు చేయటం వలననే సమస్త లోకాలను సృష్టించాడు. ఆదికాలానికి చెందిన రాజులు గొప్ప ప్రభావం కలిగి ఉండటం కూడా శ్రేష్టమైన తపస్సు చేయటం వలననే. పెద్దగా మనకు సుఖం కలిగించే ఆహార పదార్థాలు, గంధం, పూలమాలలు, పాన్పులు ఇవన్నీ గొప్ప తపస్సుకు ఫలంగా మనకు కలిగినవే. తేటగీతి. కల్మషం లేని ఓ రాజా. భార్య, విత్తం, మిత్రులు, పుత్రులు మొదలైన వారి పొత్తుతో మనస్సు విసిగి వేసారినప్పుడు దానికి ఉపశమనం కావాలంటే అది నిర్మలము, తీవ్రము అయిన తపస్సు నుండి మాత్రమే సిద్ధిస్తుంది. కందము. రాజా. ఇంకా చెప్పుతాను వినుము. మానవుడికి లోభం దుఃఖాన్ని కలిగిస్తుంది, సంతోషం సుఖాన్ని కలిగిస్తుంది. లోభము, సంతోషము తపస్సు లేకపోవటం వలనే సంభవిస్తాయి. పరిశీలించి చూడుము. తేటగీతి. కిల్బిషరహితుడవైన ఓ రాజా. సుఖం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోక, తాముగా వచ్చి చేరిన భోగాలనుభవిస్తూ లభించని వాటికి సంబంధించిన కోరికలను దూరం చేసుకొనటమే శ్రేష్టమైన తపస్సు యొక్క లక్షణమని పండితులు చెప్పుతారు. కందము. మానవుడు ఆయా విధానాలలో నేర్పు సంపాదిస్తే తపస్సు పక్వదశకు వచ్చినప్పుడే ధర్మం, అర్థం, విషయసుఖంతో కూడిన కామం, ఉత్తమగతి అయిన మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. వచనము. పరాశరుడట్లా చెప్పగా విని జనకమహారాజు బ్రాహ్మణ క్షత్రియాదులైన వర్ణాలకు గొప్పతనం, తక్కువతనం కలగటానికి కారణమేమి? ఆ విషయాన్ని తానే కుమారుడై జన్మిస్తాడని అంటారు. ఆ సంగతిని సందేహం తీరేటట్లు నాకు తెలియజెప్పుము అని అడిగాడు. అప్పుడు పరాశరముని జనక మహారాజుతో ఇట్లా చెప్పాడు. తేటగీతి. రాజా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమంగా బ్రహ్మదేవుడి యొక్క ముఖం, బాహువులు, తొడలు, పాదాలు అనే చోట్ల నుండి పుట్టారు. పుట్టిన చోటు యొక్క భేదాలను బట్టి బ్రాహ్మణాది వర్ణాలు ఉత్కర్షభావాన్ని, అపకర్షభావాన్ని పొందాయి. కందము. మునులు తమ వీర్యాన్ని ఎక్కడ నిక్షిప్తం చేసినా అక్కడ సమగ్రమైన మునిత్వం కలిగినవారు జన్మిస్తున్నారు.
ఈ సంగతిని ఋష్యశృంగుడు మొదలైన వారిలో చూడవచ్చును. అందువలన ఆత్మావై పుత్ర నామాసి అన్నట్లు తానే పుత్రుడై జన్మిస్తున్నాడని తెలుసుకొనవచ్చును. ఆట వెలది. పరాశరుడట్లా చెప్పగా జనకుడు మళ్లీ ఈ రీతిగా అన్నాడు, మునివర్య, పూర్వం విన్న విషయాలే స్పష్టంగా గ్రహించాలంటే మళ్లీ మళ్లీ వినవలసి ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలలో ఉన్న సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు చక్కగా విభజించి నాకు వివరించుము. వచనము. జనకుడట్లా ప్రశ్నించగా పరాశరుడిట్లా చెప్పాడు. సీసము తేటగీతి. పాపరహితుడా, నీవడిగిన విషయాలు వివరిస్తాను వినుము. బ్రాహ్మణులకు దానం పుచ్చుకొనటం, యజ్ఞం చేయించటం, వేదం చదివించటం విశేషధర్మాలు, రాజుకు ప్రజారక్షణము, వైశ్యులకు పశురక్షణ, వ్యవసాయం, వ్యాపారం, శూద్రులకు సేవావృత్తి, ఇవి విశేషాధర్మాలని వేదాలు చెప్పుతున్నాయి. సత్యం, శౌచం, అహింస, అసూయలేమి, పితృకర్మ, అతిథపూజ, తన భార్యతో మాత్రమే సంగమం కలిగి ఉండటం అనేవి సర్వవర్ణాలకు సాధారణ ధర్మాలు. ఈ సామాన్య ధర్మాలను, పై చెప్పిన విశేష ధర్మాలను పాటిస్తే అన్ని జాతులు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖం పొందుతాయి. ఇక్కడ చెప్పినట్లు కాక ఇతర ధర్మాలు పాటించటం తగదు, అవి నిందించదగనవి. కందము. రాజా, నా దృష్టిలో విష్ణువే పరదేవతము. అందువలన అందరూ అన్ని విషయాలలోనూ ఆ దేవుడిని తలంచటం మంచిది. అట్లా చేస్తే మోక్షాత్మక సుఖం సిద్ధిస్తుంది. కందము. ధర్మరాజా, పరాశరమునీంద్రుడు ఆ రీతిగా చెప్పేసరికి విని జనకుడు అనగా, హింసారహితాలైన పనులేవి? ఆ పనులు ఏవో నాకు విశదపరచుము అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు ఆ పరాశరు రాజుతో ఈ విధంగా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. జనకునకు పరాశరముని వివరించిన హింసాహింసల ప్రకారము. ఆట వెలది. రాజా, నీవడిగిన విషయం వివరిస్తాను వినుము. మనోనిగ్రహమనే సమము, బాహ్యేంద్రియ నిగ్రహమనే దమము లేకపోతే జనులకు హింస కలుగుతుంది. అందువలననే పెద్దలు చిత్తానికి సమదమాలు అలవాటు చేయటమే అహింస అంటారు. వచనము. ఈ రీతిగా చెప్పి మళ్లీ పరాశరముని జనకుడితో ఈ విధంగా అన్నాడు. కందము. రాజా, యుద్ధభూమిలో గెలుపు పొందటానికే రాజులు ఎట్లాగూ హింస చేయక తప్పదు. అయితే ఆ హింస కలగకుండా నివారించే స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వివరిస్తాను వినుము. కందము. రాజవర్య, యుద్ధరంగములో శత్రువు క్రింద పడిపోయినప్పుడు, పారిపోయినప్పుడు, అతడి చేతిలోని ఆయుధం జారిపోయినప్పుడు, అతడి వాహనం పడిపోయినప్పుడు అతడిని ప్రహరించకూడదు. ఎప్పుడైనా సరే ఏ పుణ్యకార్యాలైనా అహింసకు సాటిరావు. కందము. రాజా, వేమాటలెందుకు? న్యాయంగా యుద్ధం చేసే సమయంలో శత్రువు ప్రయోగించిన శస్త్రానలం సోకి మరణించే పురుషుడు మోక్షలక్ష్మికి మగడవుతాడు. కందము. యుద్ధభూమిలో ఏ భూపాలుడు తనతో బలంలో సమానుడు లేక తనకంటే ఎక్కువ బలం కలవాడు అయిన పగవాడిని చంపుతాడో అతడు పుణ్యలోకాలకు పోతాడు. వచనము. అని చెప్పి మళ్లీ పరాశరముని ఇట్లా అన్నాడు. కందము. పాపరహితుడా, పృథివ్యాదులైన 5 భూతాలు, శ్రోత్రం మొదలైన ఇంద్రియాల సమూహం, సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు శరీరంగా రూపొందుతాయి అన్న విషయం తెలిస్తే మానవుడు అధర్మ కార్యాలు చేయగలడా? కందము. జనకా, ఇంకా చెప్పుతాను వినుము. పుట్టినవాడు మరణించటం తథ్యం. ప్రాణులకు సంబంధించిన ఉల్లాసాలన్నీ అశాశ్వతాలు. పూజ్యుడైన మానవుడు త్రుటిలో నశించిపోయే ఈ శరీరం కొరకై ధర్మమార్గం వీడి చరిస్తాడా? తేటగీతి. సత్కార్యాలు చేసే సజ్జనుడికి మరణం ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ యుద్ధం మొదలైన సంఘటనల వలనను కలుగుతుంది. దుష్కార్యపరుడైన దుష్టుడు దుష్టకాలంలో దక్షిణాయనంలోనే మరణిస్తాడు. వాడి చావుకు విషం, ఉరిత్రాడు, జలం మొదలైనవి హేతువులవుతాయి. కందము. మేలైన ధర్మ ప్రకారమును తెలిసిన ఓ జనక మహారాజా, అజ్ఞానం వలన మానవుడు అనుచిత కార్యాలకు పాల్పడి నశించిపోతాడు. అందువలన మనుష్యులకు అజ్ఞానం వంటి విరోధి మరొకడు లేడు. కందము. యథార్థతత్వమునందు ఆసక్తి గల ఓ రాజా, ఎంత తక్కువ కులంలో పుట్టినా ఇతర జన్మల కంటే మానవుడై జన్మించటమే మేలు. ఎందుకంటే మానవ జన్మ వలన సద్గతిని పొందవచ్చును గదా. కందము.
దానాలు, పుణ్యతీర్థాలలో స్నానాలు, అతిథి సమ్మానాలు చేసినప్పుడు వాటి వలన కలిగే ఫలాన్ని ఆశించకుండా ఉండాలి. అట్లా ఉంటూ ఈ మనుష్య జన్మమును ఎవడు గౌరవిస్తాడో వాడు శాశ్వత స్థానం పొందుతాడు. ఫలాకాంక్ష లేకుండా సత్కర్మలు చేస్తే శాశ్వత స్థితి లభిస్తుందని తాత్పర్యం. వచనము. అట్లా చెప్పగా విని జనకుడు పరాశరుడితో, ఏది మేలు, ఏది సుగతి, ఏ పని చేస్తే దానికి వినాశం లేకుండా శాశ్వతంగా ఉంటుంది, ఈ విషయాలు నాకు తెలియపరచు మని అడిగాడు. అప్పుడు ఆ రాజును చూచి ఆ ముని ఇట్లా పలికాడు, ఆట వెలది అనగా దేనితోనూ సంగం లేకుండా ఉండటం మేలు, మంచి జ్ఞానం కలిగి ఉండటం పరమమైన గతి, గొప్ప తపస్సు అనుష్ఠిస్తే దానికెప్పుడూ నాశముండదు. ఇట్లా తెలుసుకొనటమే సర్వవేదవచనాల యథార్థభావాన్ని గ్రహించటం అవుతుంది. వచనము. ఇట్లా పలికి పరాశరుడు మళ్ళీ ఈ రీతిగా చెప్పాడు. కందము. రాజశ్రేష్ఠ, వినుము, నీళ్లలో ఉన్న తామరాకునకు నీరంటదు, అట్లాగే బుద్ధిగలవాడు శబ్దస్పర్శాది విషయాలలో ఉన్న అవి అంటకుండా ఉంటాడు. అట్లా అసంగంగా ఉండటమే విజ్ఞానం గలిగి ఉన్నందుకు ఫలమవుతుంది. తేటగీతి. జనకమహారాజా, లక్కరసం ఏ విధంగా దండం మొదలైన పదార్థాలను గట్టిగా పట్టుకొంటుందో అట్లాగే మూఢుని హృదయంలో శబ్దస్పర్శాదులైన విషయజాలం మిక్కిలి దృఢంగా అంటుకొనిపోతుంది. ఈ సంగతిని గమనించి జాగ్రత్త పడటం వలన శాంతి కలుగుతుంది. కందము. రాజా, సూర్యకాంత శిల సూర్యుడి కాంతిలో సూర్యకిరణాలతో సంబద్ధమవుతుంది. అదే రీతిగా మనస్సు మంచిని భావిస్తే మంచిదిగానే రూపొందుతుంది, లేదా సత్యస్వరూపుడైన పరమాత్మను భావిస్తే సత్స్వరూపంగానే పరిణమిస్తుంది. అట్లా పరిణమించినప్పుడే ఏ ఉపద్రవమూ లేని శుభస్థితి సిద్ధిస్తుంది. కందము. పరిశీలించి చూస్తే అరటి కంబం పట్టవలె సంసారం సారహీనమై కనిపిస్తుంది. ఈ సంగతి గ్రహించినవాడు చావు పుట్టుకల నుండి విముక్తుడవుతాడు. అది గ్రహించకపోతే జనన మరణాలు అతడిని బాధిస్తాయి. కందము. భూపతి, మానవుడు పలురకాల ఇంద్రియ కార్యాలలో నిమగ్నుడై తనను తాను ఉద్ధరించుకొనకపోవటం ఇతరుల పనికై తన శ్రేయస్సును పోగొట్టుకొన్నట్లే కదా. కందము. శుద్ధ వివేకంకల ఓ జనకమహారాజా, గ్రుడ్డివాడు అలవాటు చొప్పున తన ఇంటిలో ఇటు అటు సంచరించినట్లే జనన మరణాత్మకమైన సంసారంలో పరిభ్రమించే మూర్ఖుడు ప్రశస్తమైన మోక్షస్థితిని గ్రహించలేడు. కందము. రాజా, వినుము, తామరతూడుకు తగులుకొన్న బురద నీటితో కడిగితే తొలగిపోతుంది. అదే మాదిరిగా మానవుడికి అంటిన సంసారం నిర్మల జ్ఞానం కలిగితే వీడిపోతుంది. కందము. రాజా, గుహేంద్రియాన్ని కుక్షిని తృప్తి పరచటంలోనే నిమగ్నుడై మరొక విషయం పరిశీలింపని దుష్టమనుజుడు పిల్లి ఎలుకను పట్టినట్లు తనను వార్ధక్యం పైకొనగా మోక్షం పొందలేక నశిస్తాడు. తేటగీతి. పవిత్రచరిత్రుడవైన ఓ రాజా, బరువు ఎక్కువైతే పడవ సముద్రం దాటలేదు. అదే రీతిగా కామావేశం అధికమైన జీవుడు సంసార సముద్రాన్ని దాటజాలడు. ఇది నిజం. కందము. గుహేంద్రియ తృప్తి, కుక్షింభరిత్వము అనే ఈ దుర్గుణాల వలన అనుభవానికి వచ్చే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సుఖాలు చాలా స్వల్పం. అందువలన వీటి వలన కలిగే మేలేమున్నది? ఈ దుర్గుణాలను పరిత్యజించటమే ఉచితమైన కర్తవ్యం. ఆ పరిత్యాగమే మనకు కలగనున్న శుభానికి మిత్రము, శుభం కలిగిస్తుందని భావం. కందము. రాజేంద్ర, ఎట్లా ఆలోచించి చూచినా లోకంలో మిత్రులు, భార్యలు, సోదరులు, కుమారులు తమ తమ పనులు సాధించుకోవటంలోనే నిమగ్నులే ఉంటారు. తనను తాను రక్షించుకొనటానికి జ్ఞానమొక్కటే సాధనం సుమా. తక్కినవారు తన రక్షణకు ఉపయోగపడరు. ఆట వెలది. రాజవర్య, కాంతివైభవం సూర్యుడిని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండదు. అదే రీతిగా భేదభావం లేని ధీర పురుషుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ త్యజించదు. కందము. భారతవర్య, మునిశ్రేష్ఠుడైన పరాశరుడు ఈ రీతిగా అనేక విధాల అమోఘమైన ప్రజ్ఞతో చెప్పేసరికి జనక చక్రవర్తి సంతోషించాడు. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము హంసగీత అని భీష్ముడు పై విధంగా చెప్పేసరికి ధర్మరాజు చిత్తం సంతోషంతో నిండిపోయింది. అప్పుడు అతడు మరల భీష్ముడితో దమము, సత్యము, ఓర్పు అనే సద్గుణాలు ప్రతిచోటా పెద్దలచేత కీర్తించబడుతున్నాయి. అవి అంత మంచి గుణాలా అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడతడితో, రాజా,
హంసగీత అనే గీత వినుము, అది నీ ప్రశ్నకు తగిన సమాధానంగా ఉన్నది, దానిని చెప్పుతాను. బ్రహ్మదేవుడు బంగారు రాజహంస రూపం పొంది స్వేచ్ఛగా క్రీడిస్తూ సంచరిస్తూ ఉండగా ఒకచోట సాధ్యులు ఆ దేవుడిని చూచారు. చూచి, పక్షివర్య, నీవు విద్యలలో నిపుణుడవని అనేకులు చెప్పగా విన్నాము, నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము. వచనము: మేము సాధ్యులు అనబడే దేవతావర్గపు వారము అని చెప్పి మళ్లీ వారు వినయంతో బ్రహ్మనుద్దేశించి ఇట్లా అన్నారు. తేటగీతి: ఈ లోకంలో ఉత్తమమైనదేది? నీ మనస్సు దేనిలో లీనమవుతుంది? ఏది కలిగి ఉంటే పురుషుడు అన్ని విధాలైన కర్మబంధాల నుండి విడివడతాడు? అట్లాంటి ప్రశస్త ధర్మాన్ని మాకు దయామయమైన చిత్తంతో వివరించుము. వచనము: ఆ సాధ్యులట్లా తనను ప్రశ్నించగా హంసవారిపై ఆదరం చూపి వారితో ఇట్లా అన్నది. కందము, ఓర్పు, దమము, సత్వము అనే ఈ 3 సద్గుణాలు అపరిమిత మహిమ కలిగి ఉన్నాయని వింటున్నాము. అవి సమస్త ధర్మాలలోనూ కీర్తించదగనవై ఉన్నాయి. అవి హృదయంలోని వాసనామయములే అవిద్య వలన ఏర్పడిన గ్రంథులను భేదించటంలో చాలా సమర్థములే ఉన్నాయి. వచనము: ఆ హంస అట్లా చెప్పి మళ్లీ ఇట్లా అన్నది. కందము, ఇతరుల మర్మాలను భేదించేవి, నీతికి దూరమైనవి, ధర్మకార్యాలకు అనుకూలం కానివి, కఠినములైనవి అయిన వాక్యాలు సత్యాలు కాజాలవు. అందువలన సజ్జనుడు అట్టిమాటలు చెప్పడు. కందము, ఎవడు జనులు తనను అవమానించినా తిట్టినా బదులు చేయకుండా సహించుకొంటాడో అట్టి శాంతమనస్కుడు తనను అవమానించిన వారు పూర్వం చేసిన పుణ్యాలను అపహరించుకొంటాడు. కందము, నన్నెవరైనా నిందిస్తే నేను వారిపట్ల శుభమే పలుకుతాను కాని అశుభం పలకను. ఎవరైనా కొట్టినా చిరునవ్వుతో వెనుదీస్తాను గాని మారుకొట్టటానికి ప్రయత్నించను. ఎప్పుడు నా హృదయంలో కోపం పొడసుపదు. తేటగీతి: పాపరహితులైన సాధ్యులారా, వినండి. వేదము యొక్క సారాంశం సత్యం, సత్యం యొక్క సారరూపం దమము, దమము యొక్క సారాంశం ముక్తి. ఈ ప్రకారం సత్యాదులను పాటించేవారికి మోక్షం కరతలామలకమవుతుంది. కందము, బాహ్యేంద్రియ నిగ్రహాత్మకమైన దమంతో వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలను శాంతింపజేయటమనేది సహజగుణమై ఎవడి మనస్సును రమింపజేస్తుందో దానివలన అతడు సమస్తమైన ధర్మాలు చేసినవాడవుతాడు. కందము, ఆ రీతిగా ఇంద్రియాలను నిగ్రహించటమనే పద్ధతి పాపాలు నశింపచేస్తుంది. పాపాలు పోతే మబ్బు తొలగితే చంద్రుడు ప్రకాశించినట్లు ఆత్మ ప్రకాశిస్తుంది. అదే మోక్షం. కందము, ఎవడు మనస్సును మాటను అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో అతడి చేతిలోనే వేదం, తపస్సు, త్యాగం ఉంటాయని సదా మునులు చెప్పగా వింటున్నాము. కందము, ఎవడు ఓరక ఇతరుల చేత నిందించబడతాడో వాడిని పాపాలు విడిచిపెడతాయి. ఎవడు ఊరక ఇతరుడిని నిందిస్తాడో వాడిని పాపాలు చుట్టుకొంటాయి. అందువలన ఇతరులను నిందించి వారి పాపం తనపై వేసుకొనటం ఎందుకు? నిందించటం పూర్తిగా వదిలిపెట్టితే మంచిది కదా. కందము, ఎవడు కోపం కలిగి ఉంటాడో వాడి వ్రతం, జపం, దేవపూజ, పితృకర్మ, తపస్సు, దానం, యాగక్రియ వీటన్నిటినీ కోపంతో యముడు నశింపజేస్తాడు. చంపకమాల: వినండి. మాటలాడకుండా మౌనం వహించటం కంటే తగినట్లు మాటలాడటం మేలు. సత్యంగా మాటలాడటం, ధర్మ పద్ధతిలో మాటలాడటం, సకల జనులకు ప్రీతిగా మాటలాడటం క్రమంగా శ్రేష్టమైన పద్ధతులు. ఇట్లా మాట్లాడే పద్ధతులు గ్రహించి మరొక విధంగా మాటలాడక పై చెప్పినట్లు 4 విధాల మాటలాడే వాడిని దేవతలు అభినందిస్తారు. కందము, సత్యం, ఓర్పు, బాహేంద్రియ నిగ్రహం అనేవి 3 శాశ్వతమైన మోక్షస్థానం అధిష్ఠించటానికి ఉపకరించే నిచ్చెన వంటివి. అవి సాంగత్యమును బట్టి వస్తాయి. ఆ కారణాన సజ్జన సాంగత్యం ముఖ్యమైన కర్తవ్యమని గమనించండి. వచనము: హంస ఈ ప్రకారంగా సత్యం, క్షమ, దమం అనే గుణాల స్వభావాన్ని వివరించే మాటలు చెప్పింది. అది విని ధన్యులే సాధ్యులు సంతోషించారు. మళ్లీ హంసతో వారు ఇట్లా అన్నారు. కందము, ఈ లోకం దేనిచేత కప్పబడి ఉన్నది? ఒకడు తాను దేనివలన ప్రకాశించకుండా ఉంటాడు? దేనిచేత మిత్రులు తనను వదిలిపోతారు? దేనిచేత మోక్షం కలుగదు? ఈ విషయాలు కృపతో మాకు తెలియపరచుము. వచనము అని సాధ్యులు ప్రశ్నింపగా, ఉత్పలమాల: శత్రుంజయుడవైన ఓ ధర్మరాజా! అప్పుడు హంస వారితో ఇట్లా అన్నది. ఈ లోకం అవివేకంచేత ఆవరించబడి ఉన్నది.
మానవుడు మాత్సర్యం కలవాడైతే లోకంలో ప్రకాశించకుండా పోతాడు. లోభి అయినవాడిని మిత్రబృందం వదిలిపోతుంది. ఏ రీతిగానైనా లోక సంసర్గం కలిగి ఉన్నవాడికి మోక్షం లభించదు. వచనము. హంస అట్లా చెప్పేసరికి సాధ్యులు మళ్లీ దానితో ఇట్లా అన్నారు. కందము. ఒక్కడే తనలో తాను రమించేవాడెవడు? చాలామందికి ప్రీతి కలిగించేవాడెవడు? ఎవనికి బలం కలుగుతుంది? ఎవడు కలహపు త్రోవకు దూరంగా తొలగిపోతాడు? వచనము. అని సాధ్యులు అడిగేసరికి హంసవారితో ఇట్లా చెప్పింది. కందము. ఆత్మజ్ఞాన సంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలో తాను ఆనందిస్తాడు. ఎక్కువ మంది జనులలో ప్రీతి కలిగిస్తాడు. బలం కలవాడవుతాడు. అట్టి పండితుడు ఎవరితోనూ జగడానికి పోక తొలగిపోతాడు. వచనము. ఈ రీతిగా చెప్పిన హంసను చూచి సాధ్యులు మరల ఇట్లా చెప్పారు. తేటగీతి. దివ్యాకృతి గల ఓ హంసమా, బ్రాహ్మణుడు దేనిచేత దేవతా వైభవం పొంది రాణిస్తాడు? ఏ కారణంతో అతడు సాధుపురుషుడుగా ప్రశస్తి పొందుతాడు? అతడిని సాధుత్వం లేనివాడినిగా చేసేది ఏది? దేనివలన అతడు కేవలం మనుష్యుడవుతాడు? చంపకమాల. సాధ్యులట్లా ప్రశ్నించగా హంస ఇట్లా అన్నది. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటంతో దేవత్వం పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు చేయటంతో సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన శీలం కలవాడైతే ప్రజలతడిని దుర్జనుడు అని వ్యవహరిస్తారు. శౌచం పాటించకపోవటం వలన, మరణభీతితో దీనత్వం పొందటం వలన అతడు కేవలం మనుష్యుడుగా రూపొందుతాడు. కందము. హంస రూపంతో ఉన్న బ్రహ్మదేవుడు అట్లా చెప్పి సాధ్యులకు తన నిజమైన శరీర వైభవం చూపాడు. వారందుకు చాలా సంతోషించి ఆయనను సేవించారు. పిమ్మట ముఖంలో నవ్వు దీపిస్తూ ఉండగా బ్రహ్మ తన నిలవైన సత్యలోకానికి వెళ్లాడు. వచనము. అట్లా ధర్మజుడితో వచించి భీష్ముడు మళ్లీ ఈ క్రింది రీతిగా అన్నాడు. ఉత్పలమాల. భరతకు శ్రేష్ఠుడవైన ఓ ధర్మరాజా, దేవతలకు మునులకు నమస్కరణీయుడైన బ్రహ్మ ఆదరంతో సాధ్యులకు సంతోషం కలిగించటానికే వారితో హంసగీత అనే ఈ సంవాదం చేశాడు. ఈ గీతను విన్నా చదివినా దీర్ఘాయువు కలుగుతుంది. ఎడతెగని శుభాలు సంభవిస్తాయి. కీర్తి చేకూరుతుంది. పుత్రులు మనుమలు తామరతంపరగా ఉదయించి వంశం వర్ధిల్లుతుంది. వచనము. భీష్ముడట్లా చెప్పేసరికి విని ధర్మరాజు అతడితో సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం ఈ రెండింటి యొక్క భేదాలు, వాటి స్వరూపాలు తెలియజెప్పుము అని అడిగాడు. అంతటా ఆ నరపాలుడితో భీష్ముడు ఈ రీతిగా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు యోగతంత్ర ప్రకారము చెప్పుట. కందము. శ్రేష్ఠగుణుడవైన ఓ ధర్మజా, సాంఖ్యులు యోగులు తమ తమ మార్గాలే మేలైనవని కారణాలు నిరూపిస్తూ ప్రకటిస్తారు. కాని నా దృష్టికి ఆ రెండు మార్గాలు ఒక్కటే. కందము. సత్యనిష్ఠుడవైన ఓ ధర్మపుత్ర, యోగులు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణహేతువని వాదిస్తారు. సాంఖ్యులు శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాలలో విశ్వాసం కలిగి అవే ప్రమాణమని నిరూపిస్తారు. అయినా ఈ రెండు మార్గాలవారు చివరికి పొందే లక్ష్యం ఒక్కటే. కందము. రాజా, సాంఖ్యయోగాల మార్గాలు రెండూ విభిన్నమై కనిపించటమనేది కేవలం శాస్త్రమునందు మాత్రమే. ప్రాణుల పట్ల హితం, మంచి నియమాలు పాటించటం, శౌచం ఈ రెండు మార్గాలకు నియతమైన కార్యాలే. వచనము. భీష్ముడు చెప్పింది విని ధర్మరాజు సాంఖ్యయోగ మార్గాలు రెండింటికీ భూతదయ, వ్రత నిర్వహణ, శుచిత్వం అనేవి సమానాలే ఉండగా శాస్త్రం మాత్రం ఎట్లా వేరుగా ఉంటుంది? ఈ సంగతి వివరించుము అని అర్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కందము. రాగం, మోహం, దీర్ఘకాలికమైన స్నేహం, కామం, క్రోధం అనే దుర్గుణాలు ఆత్మోన్నతిని నిరోధించేవి. యోగ బలంతో పై దోషాలను తద్విరుద్ధమైన సద్గుణాలతో తొలగిస్తే యోగులకు ఆత్మోన్నతి లభిస్తుంది. చంపకమాల. పెద్దచేప వలను చించుకొని బలిష్టమైన ముగము ఉరిని ఛేదించుకొని ఇచ్చవచ్చిన దారిలో వెళ్లిపోతాయి. అట్లే యోగి దృఢమైన సుఖస్వరూపంలో ఉంటూ యోగోపాయాలను నిరోధించే పాపాలను తొలగించుకొని సన్మార్గంలో సంచరిస్తాడు. ఆట వెలది. బలాధిక్యంతో విజృంభించి ముందుకు దూసుకుని పోలేని చేప వలను ఛేదించలేదు. అట్లే శక్తి చాలని ముగం ఉరిని తెగజేసి ముందుకు పోలేదు. అవి రెండు పాసం క్రింద తగులువడతాయి.
అదే రీతిగా యోగబలం చాలని యోగి పాపపాశాలను ఛేదించలేక సంసారంలోనే నిబద్ధుడైపోతాడు. ఆట వెలది. సకల జనులకు హృదయంగముడవైన ధర్మసుత, కొద్దిపాటి నిప్పు కట్టెలు పైన పడవేస్తే ఆరిపోతుంది. అదే రీతిగా బలహీనమైన యోగం కూడా తనకనుకూలమైన దానితోనే అణగారిపోతుంది. కట్టెలు అగ్నికి అనుకూలమైనప్పటికీ నిప్పు తక్కువై కట్టెలెక్కువైతే నిప్పు శమించిపోతుంది. అదే రీతిగా అనుకూలమైన యోగసాధనలే యోగానికి బలం లేనప్పుడు దానిని శమింపజేస్తాయని తాత్పర్యం. ఆట వెలది. బాగా జ్వలించిన అగ్ని ఎక్కువగా వంటచెరకు అందిస్తే ఇంకా ఎక్కువగా మండుతుంది. అదే రీతిగా శక్తిమంతమైన యోగం యొక్క ప్రభావం ఎంతకెంతకు నియమసాధనలు ఎక్కువవుతాయో అంతకంతకు అతిశయమై రాణిస్తుంది. కందము. మాన్యచరిత్రుడవగు ఓ ధర్మరాజా, బలంగా ముందుకు సాగిపోయే ప్రవాహవేగం బలహీనుడిని లాగివేస్తుంది. అట్లాగే మనోబలంతో కూడిన యోగశక్తి లేనివాడిని శబ్దస్పర్శాది విషయాలు తమవైపునకు లాగివేస్తాయి. కందము. పురువర్య. మదించిన ఏనుగు నదీ ప్రవాహ వేగాన్ని తగ్గించినట్లే యోగసిద్ధితో మనోబలం సంపాదించుకున్న యోగివర్యుడు దీనత్వం కలిగించే విషయాల అరవడిని తగ్గించివేస్తాడు. తేటగీతి. నూపశ్రేష్ఠ. కోపించిన యముడుగాని కోపభీకరమైన మృత్యువుగాని దృఢ నియమాలను పాలించి యోగశక్తి పరిపూర్ణుడైన యోగిచెంతకు పోలేరు. అట్లాంటి యోగీంద్రుడు ఎదురులేనివాడై ఎక్కడనైనా తిరుగుతాడు. కందము. యోగాభ్యాసపరుడైనవాడు మాటిమాటికి తన హృదయమనే రంగస్థలం మీదికి విషయసుఖానుభవాన్ని, తపస్సును, రాగాన్ని, విరాగాన్ని సవిలాసంగా తీసుకొని వచ్చి ఆడిస్తూ ఉంటాడు. ఎందులోనూ తగులువడకుండా తాను ఆ క్రీడారసాన్ని అనుభవిస్తాడు. కందము. రాజా, యోగానికి చెందిన స్థూలమైన విషయాలు ఇంతవరకు చెప్పాను. ఇంకా సూక్ష్మ విషయాలైన కొన్ని యోగ విధానాలు వినవలసి ఉన్నాయి. వాటి వివరణ సావధానంగా వింటే బుద్ధి నిర్మలమవుతుంది. కందము. అహంకారం లేని ఓ ధర్మరాజా, విలుకాడు తదేకచిత్తుడై ఎట్లా లక్ష్యాన్ని చక్కగా ఛేదిస్తాడో అట్లాగే యోగనిపుణుడు మోక్షలక్ష్యాన్ని సాధిస్తాడు. ఆట వెలది. నేర్పుగల పురుషుడు నెత్తిపై నేతికుండ మోసుకొని ఎట్లా మెట్లు ఎక్కిపోతాడో అట్లాగే యోగనిపుణత గలవాడు కూడా ఆత్మను మరువకుండా మోక్షసౌధాన్ని అధిష్ఠించాలి. తేటగీతి. రాజా, రథమెక్కి పోయేవాడిని సారథవలే, పడవ ఎక్కి పయనించేవాడిని చుక్కాని పట్టేవాడివలే యోగధారణలో నిశ్చల స్థితిని పొందిన ధీరచిత్తుడు తన ఆత్మను మంచి మార్గంలోనే నడిపించాలి. కందము. హస్తినాపుర ప్రభుడవైన ఓ ధర్మపుత్ర, శరీరంలో తల, బొడ్డు, హృదయం, వక్షం, చెవులు, ఇరుప్రక్కలు ఆత్మకు ఆదరించదగిన నెలవులే ఉన్నాయి. యోగి అయినవాడు ఆ స్థానాలలో తన ఆత్మను సందర్శిస్తాడు. వచనము. భీష్ముడట్లా చెప్పగా ధర్మజుడు అతడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ప్రజాస్తుతికి పాత్రమై దీపించే బుద్ధిగల ఓ పితామహ, యోగి ఎట్లాంటి ఆహారాలు వర్జించాలి? అతడు ఎటువంటి ఆహారాలు తింటే బలం పుంజుకొంటాడు? ఈ విషయం నాకు వివరించుము. సీసము. తేటగీతి. ధర్మరాజు అట్లా అడుగగా అతడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. యోగి నూనెగల చిక్కనైన ఆహార పదార్థాలు వర్జించాలి. రసవత్తరములు కాని పదార్థాలతో నీటితో ఆకలి తీర్చుకొనాలి. అవి కూడా పొట్ట నిండేటట్లు ఎక్కువగా తీసుకొనరాదు. అట్లా ఉంటే బలం పెంపొందుతుంది. ఈ రీతిగా చెప్పి భీష్ముడు మళ్ళీ ఇట్లా అన్నాడు. కామాన్ని, క్రోధాన్ని, నిద్రను, ఆశను, భయాన్ని, అభిరుచిలేనితనాన్ని, శ్వాసగమనాన్ని ఉడిగించాలి. యోగధారణలో నిశ్చలత కలిగి తనలో తనను చూచుకొంటూ రమించే యోగి దుర్గమ ప్రదేశాలను నిర్గమించి నిత్యసుఖానికి నెలవైన ధామం చేరుకొంటాడు. కందము. రాజా, కత్తి వాదరపై నడక అనదగిన యోగధారణ నియమం ఎవడి చిత్తంలో స్థిరమై ఉంటుందో అట్లాంటి యోగనిపుణుడు సాధించరాని కార్యమేమున్నది? కందము. రాజా, యోగసిద్ధి పొందినవాడు సంఘాన్ని వదిలిపెట్టటం వలన కలిగే సంతోషంలోనే ఆసక్తి కలిగి ఉంటాడు. అతడికి పుట్టుకతో సంయోగం, మరణంతో దీనత్వం లేవు. భోగం వలన సుఖించటం, భోగం లేకపోతే దుఃఖించటం అనేవి అతడికుండవు. కందము. యోగనిపుణుడికి నదులు, సాగరాలు, కొండలు, దీవులు క్రీడాస్థానాలవుతాయి. అతడు తలుచుకొంటే ప్రశాంతంగా ఉంటే గుడి, పర్వతగుహ తగిన నివాసగృహాలుగా రూపొందుతాయి. కందము.
యోగి ప్రజలకు విముఖుడుగా ఉంటే వాళ్లకు అశుభాలు తమకు తామే కలుగుతాయి. అతడు వారికి సుముఖుడైతే శుభాలు ప్రాప్తిస్తాయి. యోగి యొక్క పోకడలన్నీ శంకరుడి పోకడలను పోలి ఉంటాయి. వచనము భీష్ముడీరీతిగా పలికి మళ్ళీ ఈ విధంగా అన్నాడు. తేటగీతి ఉజ్వలచరిత్రుడవైన ఓ ధర్మరాజా, వినుము. ఇప్పుడు నేను వివరించిన యోగ సిద్ధాంతం సకల శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. విశేషించి దీనిని జగదేక ప్రభువైన నారాయణుడు చెప్పాడు. దీనిని మునులు గౌరవిస్తున్నారు. కాబట్టి నీవు నీ మనస్సులో దీనిని చక్కగా గ్రహించుము. వచనము భీష్ముడట్లా చెప్పగా విని ధర్మరాజు, నీ అనుగ్రహం వలన నేను యోగశాస్త్రం ఎట్లాంటిదో చక్కగా తెలుసుకొనగలిగాను. ఇక సాంఖ్యశాస్త్ర స్వరూపం ఎట్లాంటిదో నాకు తెలియజెప్పుము అని అడిగాడు. అప్పుడతడితో భీష్ముడు ఇట్లా చెప్పాడు. నేను నీకు కపిలుడు మొదలైన మహామునులు చెప్పిన పద్ధతిననుసరించి సాంఖ్యశాస్త్రాన్ని విశదీకరిస్తాను. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట. పవిత్రవర్తనుడవైన ధర్మపుత్ర, వినుము. గ్రహించదగిన విషయాలనన్నింటినీ దృఢమైన వివేకంతో గ్రహించాలి. పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, పితరులు, సిద్ధులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు వీరికి చెందిన విషయాలు పరస్పర భిన్నంగా ఉంటాయి. వేదవాక్యాలలో వాటిని చూడవచ్చును. నీవు కూడా వాటిని ఆ విధంగా తెలుసుకొనటానికే ప్రయత్నించుము. పశుపక్ష్యాదులు, మానవులు మొదలైన వారికి చెందిన భిన్న భిన్న విషయాలను గ్రహించవలసిన అవసరమేమున్నది అని చెప్పకూడదు. ఆయా పరిస్థితులు మనకు కలిగినప్పుడు అవి కూడా పాపహేతువులే అని తెలుసుకొని వాటిని అంటకుండా ఉండాలి కదా. అవి చక్కగా తెలిసి ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. దొంగలను ఒడలు పగలగొట్టి తరిమివేయాలంటే ఏమరపాటు లేకుండా ఉండటం తప్ప మరొక ఉపాయంతో ప్రయోజనమేముంది? అందువలన దోషభూయిష్టమైన ఆయా విషయాలకు దూరంగా ఉండాలంటే వాటిని గూర్చిన పరిజ్ఞానం అవసరమే. ఇందులో ఏమరపాటు పనికిరాదని భావం. చంపకమాల ఆయువు ఇంతే కదా అని, సుఖము దుఃఖము క్రమంగా వస్తూ ఉంటాయి అని, మనం చేయదగిన కర్మలట్లాంటివి అని, వేదం విధించే నానా విధులు ఈ రీతిగా ఉన్నాయని, బుద్ధి యొక్క ప్రవృత్తి సత్వరజస్తమోగుణాల ప్రవృత్తులు ఇవే సుమా అని గ్రహించటం ఎంతో శ్రేయోదాయకమవుతుంది. ఇవి తెలుసుకొనటం వలన మానవుడు ప్రవృత్తి మార్గం వదలి క్రమంగా నివృత్తి మార్గంలో ప్రవేశించి శ్రేయస్సు పొందుతాడని భావం. సీసము ఆటవెలది. రాజా, శ్రోత్రం, త్వక్కు, చక్షువు, జిహ్వ, రోణం అనే 5 జ్ఞానేంద్రియాలు క్రమంగా శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే 5 విషయాలలోనూ, అగ్ని ఉదరంలోనూ, వాయువు ఆకాశంలోనూ, జలం అగ్నిలోనూ, భూమి జలమందును, హస్తేంద్రియం ఇంద్రుడియందును, పాదవిక్షేపం కాలు చాచటం వామనుడైన విష్ణుని యందును, లోభం ధనంలోనూ, బుద్ధి తమోగుణంలోనూ, తమోగుణం రజోగుణంలోనూ, రజోగుణం సత్వగుణంలోనూ మిక్కిలిగా తగులుబడి ఉన్నాయి. సత్వగుణం జీవాత్ముడితో సంబద్ధమై ఉన్నది. త్వంపదార్థమైన జీవుడు నారాయణుడు, మహేశ్వరుడు అనబడే దేవుడిలో తగులుబడి ఉన్నాడు. ఆ దేవుడు శ్రేష్టమైన మోక్షంలో సక్తుడై ఉన్నాడు. తత్పదార్థమైన మోక్షం ఎందులోనూ తగులుబడక స్వతంత్రమై ఉన్నది. కందము సత్వం మొదలైన 3 గుణాల సామ్యావస్థ అయిన ప్రకృతి 16 వికారాలకు ఆలంబనమై ఉన్నది. ఆత్మకు ఆ ప్రకృతే ఆశ్రయస్థానం. ఆత్మ స్వచ్ఛమైన తేజోరూపం కలిగి ఉన్నది. అది ప్రకృతి వికృతులలో ఏదీ కాక భాసిస్తూ ఉన్నది. తేటగీతి అనగా ఆత్మకు 2 రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి శబ్దస్పర్శాది విషయాలను శ్రోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. మరొక ఆత్మ విషయాలతోడి పొత్తు లేకుండా తటస్థంగా ఉండి భాసిస్తూ ఉంటుంది. కందము ధర్మరాజా, వినుము. వాయువు ఒక్కటే, కాని దానికి చెందిన భేదాలు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని 5 విధాలుగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా పవనగమనం నిరోధించబడుతుంది. ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను దర్శింపజేస్తుంది. కందము ధర్మజ, వినుము. పైన చెప్పిన సుకృతం మానవులకు మాతృగర్భవాసంలోని క్లేశాన్ని, పుట్టుకలోని బాధను, బాలుడుగా ఉండేటప్పుడుండే మూఢత్వాన్ని, విషయాసక్తిలోని క్లేశాన్ని, వార్ధకంలోని దీనావస్థను స్పష్టంగా తెలియజేస్తుంది.
అవి తెలియటం వలన వాటిని వదిలించుకొనాలని మానవుడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం అతడికి సంసారం తోడి పొత్తును తొలగిస్తుంది. ఉత్పలమాల. జీవుడు సుఖదోహకాలు పొందటానికే పుణ్యకార్యాలు చేసి అమరత్వం పొందుతాడు. పుణ్యాతిశయము పాపాతిశయము లేని నడిమెరకపు పనులు చేసి మానవుడై జన్మిస్తాడు. పాపం ఎక్కువైనప్పుడు పశువుగానో పురుగుగానో ఉద్భవిస్తాడు. జీవుడు చేసే కర్మలలో ఇన్ని తేడాలున్నాయి. ఈ కర్మ యొక్క భేద సామర్థ్యాన్ని గ్రహించనేర్చిన బుద్ధిమంతుడు మాత్రం కర్మజాలంలో తగులువడకుండా ముక్తి కోరి అందుకై ప్రయత్నిస్తాడు. కందము. పవిత్ర కర్మల చేత పూజితుడవైన ఓ ధర్మరాజా, చంద్రుడు, సముద్రం మొదలైన గొప్ప గొప్ప పదార్థాలు హాని వృద్ధులు పొందుతున్నాయి. అయినా వివేకం లేనివాడు క్షయవృద్ధులు తప్పవన్న విషయం గుర్తించడు. తన బంధువులు మరణిస్తే దుఃఖిస్తాడు. హాని వృద్ధి అనే ద్వంద్వాలు సృష్టిలో సహజాలు అని గ్రహించగలిగితే చిత్తం నిర్మలమవుతుంది. కందము అనగా 1000 మందిలో ఒక్కడు మాత్రమే తన శరీరానికి చెందిన దోషాలు గ్రహించి మోక్షం కొరకే ప్రయత్నించేవాడుంటాడు. అహంకారం కారణంగా చాలామంది మోక్ష ప్రయత్నం చేసేవారు లేరు. వచనము. భీష్ముడట్లా చెప్పగా విని ధర్మరాజు శరీరంలోని దోషాలు ఏవి నాకు తెలియపరచుము అని అడిగాడు. అప్పుడు భీష్ముడతడితో ఈ రీతిగా చెప్పాడు. కందము. రాజా, వినుము. కామం, క్రోధం, భయం, నిద్ర, నిశ్వాసం అనేవి దేహగతమైన దోషాలు. ఈ 5 దోషాలను తొలగించుకునే విధానం కూడా వివరిస్తాను. సీసము. తేటగీతి. కోపానికి ఓర్పు, కామానికి సంకల్పించకుండా ఉండటము, భయానికి ఏమరుపాటు లేకుండటము, నిద్రకు సత్వగుణాన్ని సేవించటము, శ్వాసకు అల్పాహార స్వీకరణము శత్రువులు అని భీష్ముడు చెప్పాడు. మళ్ళీ ఇట్లా అన్నాడు, ఇంకా పెక్కు దోషాలను తొలగించుకునే ఉపాయాలు కూడా అనేకం ఉన్నాయి. వివేకవంతుడు వాటి మార్గాలను తెలుసుకొని చేపట్టి దోషాలను నిర్మూలిస్తాడు. ఈ లోకాలు విష్ణుమాయ ప్రభావం వలన కలుగుతున్నాయి. పండితుడు వీటిని గోడమీది బొమ్మలుగా, నురుగులవలే నీటి బుడగల తీరుగా చూస్తాడు. అతడు వీటిని లక్ష్యపెట్టడు, మోక్ష మార్గాన్ని మాత్రమే అన్వేషిస్తాడు. వచనము. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. ఆత్మ పరమపదంబు బ్రాపించెడు ప్రకారము. ఇంతవరకు చెప్పింది సాంఖ్యులు అనుసరించే విధానం. వెలుపలి స్పర్శలు అనబడే విషయసుఖాలను తపస్సు అనే కర్రతో తొలగనెట్టి ఈ సాంఖ్య విధానాన్ని ఓడగా గ్రహించిన ఆర్యుడు ప్రజ్ఞ అనే పడవ నడిపే చుక్కాని వాడి నైపుణ్యంతో సంసారమనే సముద్రాన్ని దాటుకొంటాడు. ఆ సముద్రం దుహఖమనే నీటితోనూ, వ్యాధులు, మరణమనే మొసళ్లతోనూ, భయమనే పాములతోనూ, హింస అనే ప్రవాహంతోనూ, విషయాసక్తి అనే బురదతోనూ, ఆశలు అనే సుడులతోనూ, పెక్కు సంతోషాలు అనే రత్నాలతోనూ, సత్యమనే గట్టుతోనూ కూడి ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటిన పుణ్యాత్ముడిని సూర్యుడు తన కిరణాలతో మోసుకొనిపోతాడు. పిదప తామరతుడులోని దారమంతటి సూక్ష్మమైన దారిలో ప్రవేశించి అతడు పయనిస్తూ ఉండగా మిక్కిలి సూక్ష్మమైనవాడు, చల్లనివాడు, మంచివాసన కలవాడు, సుఖమైన స్పర్శ కలవాడు, 7 విధాలైన వాయువులలో శ్రేష్ఠుడు అయిన ప్రవహుడనే పవనుడు అతడికెదురుగా పోయి అతడిని ఆకాశం యొక్క పరమగతిని చేరేటట్లు చేస్తాడు. ఆకాశం రజస్సు యొక్క పరమగతిని, రజస్సు సత్వం యొక్క పరమగతిని, సత్వం నారాయణుడిని క్రమంగా చేరేటట్లు చేస్తాయి. నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని కడకు పరమాత్మతో చేరుస్తాడు. ఆ పరతత్వంతో కలిసి అతడు తన్మయుడై అమృతత్వదశను పొంది శాశ్వత స్థితి కలవాడవుతాడు. ఇట్లా భీష్ముడు చెప్పగా విని ధర్మజుడు ఆ రీతిగా అమృతస్వరూపుడై నిత్యుడైన మహాత్ముడు తన పూర్వస్థితిని తలుస్తాడా, తలంచకుండానే ఉంటాడా, తలంచడా అనే ఈ 2 మార్గాలను ఇదమిత్తమని తెలపటానికి ఈ లోకంలో నీవు తప్ప మరెవరూ లేరు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో భీష్ముడీరీతిగా చెప్పాడు. కందము. నీవు చాలా గహనమైన ప్రశ్నను చక్కగా అడిగావు. ఎంత తెలివైన వారైనా సందేహించే విషయమిది. వెంటనే ఇది స్పష్టంగా బోధపడేటట్లు వివరిస్తాను. వచనము. కపిల మహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రమును తెలుసుకొన్న మునివర్యుల శ్రేష్టమైన మతమిది. దీనిని సావధానంగా వినుము. సీసము. తేటగీతి. శ్రోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాలు పురుషుడిని తెలియజాలవు. అవి మనస్సులో ఉంటాయి. కాబట్టి పురుషుడు మనస్సుతోడి సంబంధం వలన ఇంద్రియాలను తెలుసుకొంటాడు.
పురుషుడు ముక్తి పొందినా పొందకుండినా ఇంద్రియాలను తెలుసుకొనటమనేది సమానమే. ఆత్మజ్ఞాన సంపన్నుడై అమూర్త స్వరూపుడైన పురుషుడు విషం లేని పాములవలె చేష్టలు లేక పడి ఉన్న ఇంద్రియాలను తెలుసుకొనకున్నా జరిగేదేమీ లేదు. అందువలన అతడికే విధమైన బాధలు లేవు. ముక్తి నొందిన పురుషుడు ఇంద్రియాలను వర్ణించినప్పుడు ఆ ఇంద్రియాలు కొయ్య, గోడ, గాదెలవలే జడంగా పడి ఉంటాయి, లేదా సాగరంలోని నురుగువలె విచ్ఛిన్నమైపోతాయి. ఇంద్రియాలు ఈ స్థితిని పొందటమనేది ఈశ్వరుడి విభూతి అయి ఉన్నది. అది ముక్తి పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. కందము రాజా వినుము. ఒకవేళ పురుషుడు ఇంద్రియాలతో కూడియే పరమజ్ఞానమగ్నుడైతే అతడు వాటి సూక్ష్మమైన పోకడలను చూస్తూ ఉంటాడు. చూచినా తాను వాటివలన కలిగే వికారాలకు లోనుకాడు. తేటగీతి జీవుడు పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే 5 భూతాలను, సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను, బుద్ధిని, మనస్సును అణచుకున్నవాడై నారాయణుడి సన్నిధి చేరుకొంటాడు. ఆ పరమాత్ముడి కృపా ప్రభావం వలన మహితమైన పరమపదం పొందుతాడు. అందువలన ఆ స్థితిలో అతడికి పుణ్యం, పాపం అనేవి లేవు. ఇంద్రియాల పోకడలను చూస్తున్నా అతడికి పుణ్యపాపాల స్పర్శ లేదని తాత్పర్యం. కందము పాపరహితుడవైన ఓ ధర్మరాజా, పరమాత్ముడైన నారాయణుడిని పొందినట్టి జీవుడికి పునర్జన్మ లేదు. శ్రేష్టమైన పునరావృత్తి లేని ఆ దశనే మోక్షమంటారు. మోక్షావస్థ కంటే ఎక్కువ దశ మరేమీ లేదు. వచనము భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము ధర్మరాజా, గురుపదేశాన్ని అనుసరించి ఎవడు పరతత్వ నిరూపణ పద్ధతిని నియమంతో పాటిస్తాడో అట్లాంటి పురుషుడికి త్వరలో ప్రశాంతి కలుగుతుంది. చంపకమాల రాజా, ఇప్పుడు నేను చెప్పింది సాంఖ్య పద్ధతి. ఇది ప్రజాపతి అయిన బ్రహ్మచేత పూజించదగనదే ఉన్నది. జీవుడు బ్రహ్మత్వం పొందటానికి దీనికి దీటు రాగల మంచి ఉపాయాలు వేరే ఎక్కడా లేవు. నీవు దీని విషయమై మనస్సులో సంశయించవద్దు. మనస్సును సమాధానపరుచుకొని ఈ సాంఖ్య పద్ధతిని పాటించుము. ఈ సాంఖ్యం శరీరం లేని పరమేశ్వరుడికి శరీరమై ఉన్నది. ఇంకా ఈ విషయమై 1000 మాటలతో ప్రయోజనమేమి? తేటగీతి ప్రశాంతి చేత భద్రమైన హృదయంగల ఓ ధర్మరాజా, నదులకన్నిటికీ సముద్రమే గమ్యమైనట్లు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ప్రతిపాదించే నానావిధ జ్ఞానాలకు ఈ సాంఖ్య పద్ధతి చేరువలోనున్న గమ్యమై ఉన్నది చూడుము. వచనము ధర్మరాజా, యోగులు సాంఖ్యులు చూచే పద్ధతిని వింటివి కదా. అట్లు ఉండటం వలననే నేను వారిలో దర్శనభేదం ఉన్నదని చెప్పాను. ఆ భేదం చాలా స్వల్పమైనది. అది కాక ఆటవెలది. భూపాల యోగి చూచే రీతిగానే సాంఖ్యుడు చూస్తాడు. సాంఖ్యుడు చూచినట్లే యోగి చూస్తాడు. అందువలననే మునివర్యులు వారిద్దరూ ఒక్క మార్గానికి చెందినవారే అని అంటారు. కందము రాజా వినుము. సాంఖ్యమని యోగమని పేరులో భేదమే కాని నిజంగా పరిశీలించి చూస్తే సాంఖ్యంలో యోగము, యోగంలో సాంఖ్యము కనిపిస్తూనే ఉంటాయి. అందువలననే తత్వజ్ఞులు సాంఖ్యయోగాలను రెంటినీ ఒక్కటిగానే భావిస్తారు. కందము జీవుడు ఈ మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా అతడు మార్గం తప్పి గమ్యమైన మోక్షం చేరలేకపోతే స్వర్గానికి పోతాడు. అక్కడ సుఖం అనుభవిస్తాడు. మరల మంచి విబుధుల వంశంలో జన్మిస్తాడు. ఆటవెలది. పవిత్రచరిత్రుడవైన ఓ ధర్మరాజా, బుధుల వంశంలో పుట్టినవాడు మరల ఆ యోగమార్గాన్ని చిత్తంలో అనుసంధించి నిర్వహించగలిగితే మోక్షలక్ష్మికి ప్రభువు కాగలడు. ఈ మోక్ష మార్గాన్ని ఆ యోగులకు ఒక్క శ్రీమన్నారాయణుడు చూపగలడే కాని ఇతరులకు అది సాధ్యమా? భగవదనుగ్రహం వలననే మోక్షప్రాప్తి కలుగుతుందని భావం. వచనము శ్రీమన్నారాయణుడి చేత ప్రవర్తితమై అవ్యయమైన మోక్షాన్ని ప్రదర్శించే ఈ పద్ధతిని నీ చిత్తములో అభ్యసించుము అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అని ఈ రీతిగా వ్యాసశిష్యుడైన వైశంపాయనముని పరీక్షిత్తనయుడైన జనమేజయుడితో చెప్పాడు. ఆ పైన జనమేజయుడు వైశంపాయనుడితో ధర్మజుడికి, భీష్ముడికి తరువాత జరిగిన విశిష్టమైన సంభాషణలు వివరించుమని అడిగాడు. అట్లా అడిగేసరికి తరువాతి ఆశ్వాసంలోని 2వ పద్యంతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. ఆశ్వాసాంతము శార్దూల విక్రీడితము. విలాసార్థం స్వీకరించబడిన చక్రశూలాలు కలవాడా,
ప్రణతులైన భక్తశ్రేణిని రక్షించుటంలో ఆసక్తి కలవాడా, దుశ్చరిత్రులైన వారి చిత్తములకు దూరమైనవాడా, వేదాలనెడు మేఘపంక్తికి నెమలవైనవాడా, యుద్ధ క్రీడలో ఖండించబడిన రాక్షసులు కలవాడా, దేవతల బృందానికి క్షేమం కలిగించే కార్యమునందు సదా ప్రవర్తించేవాడా, ముల్లోకాల నతిక్రమించి మాయా సంగదోషం లేని వాడవై ఆ లోకాల తుదిని చేరినవాడా, మాలిని జపయజ్ఞంచేత సేవించదగిన ఓ దేవా, సంగంలేని విరాగులచేత ధ్యానించదగనవాడా, అనంతమైన పాప సంచయాన్ని హరించేవాడా, సమస్త లోకాన్ని ఆనందింపజేసేవాడా, అంతల్లేని ఐశ్వర్యం కలవాడా, ప్రమాణాల కందని నిజ పద్ధతి కలవాడా, వేదాంత రూపాలైన ఉపనిషత్తులచేత తెలుసుకొనదగనవాడా, చిత్తవృత్తి నిరోధరూపమైన యోగ విద్యచేత భావించదగిన ముఖ్యమైన మనోహరత్వం కలవాడా, గద్యము శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవులనే ఇరుతెగలవారికి మిత్రుడు, పండితులను ఆరాధించటంచేత విశేషంగా భాసించినవాడు అయిన శ్రీ తిక్కన సోమయాజీ రచించిన ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వంలో 5వ ఆశ్వాసం, శాంతిపర్వంలో 5మాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము 5మాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము